ఏకాదశి రుద్రులు శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు గారి ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. శివుడికి 11 అవతారాలని రుద్ర నమ్మకం వల్ల తెలుస్తోంది. అందులోని ఒక అనువాకం అంటే మంత్రం ప్రకారం ఏకాదశి రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్నిరుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడు. పురాణాల కథనం ప్రకారం ఆ ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంది. విశ్వమంతటినీ పాలించే శక్తి సంపన్నుడు కాబట్టి విశ్వేశ్వరుడు అనే పేరు వచ్చింది. విశ్వానికి స్థితికారకుడు విష్ణువే అయినా శివశక్తి సహకారంతో లోకపాలన చేస్తాడని శివపురాణం చెబుతోంది. మహా అంటే గొప్ప, ఉన్నతి, అధికం అనే అర్థాలున్నాయి. త్రిమూర్తుల్లో యోగనిష్టాపరుడు శివుడు. మేధ, దార్శనికత, ముందు చూపులతో పై గొప్ప గుణాలు కలిగిన వాడని మహాదేవరుద్రుడు అని పిలుస్తారు. అంబకం అంటే కన్ను, త్రయం అంటే మూడు కన్నులు గలవాడు కాబట్టి త్రయంబకుడు అని పిలుస్తారు. ఆ 3 కళ్ళు భూత భవిష్యత్ వర్తమానాలను సూచిస్తాయి. మొదటి 2 కళ్ళు సూర్యచంద్రులు, 3వ కన్ను జ్ఞానానికి చిహ్నం. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనేవారు తారకాసురుడు కుమారులు. ముగ్గురు 3 పురాలుగా మారి త్రిపురాసురులుగా పేరొందేరు. తపస్సు చేసి పొందిన వరాల గర్వంతో లోకాలను హింసిస్తూ ఉండేవారు. వారి అరాచకాలు తట్టుకోలేక దేవతలందరూ శివుణ్ణి ఆశ్రయించారు. వాళ్ళని సంహరించాల్సిందిగా శివుణ్ణి ప్రార్థించారు. మొరాలకించిన ముక్కంటి వాళ్లను అంతమొందించాడు. అందువల్ల త్రిపురాంతకుడనే పేరు వచ్చిందని పురాణ కథనం. గార్హపత్య, ఆహవనీయ, దక్షిణ అనే 3 అగ్నుల్లో హోమం చేసిన ద్రవ్యాలను స్వీకరించే శివుడు కాబట్టి త్రికాగ్నికాల రుద్రుడు అని పిలుస్తారు. కాలాగ్నితో విభూతిని అంటే బూడిద, ఐశ్వర్యం అనేవి నానార్థాలు సృష్టించేవాడు కాబట్టి కాలాగ్ని రుద్రుడుగా పిలుస్తారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసిన సమయంలో హాలాహలం వెలువడింది. దానివల్ల ఎవరికీ హాని కలగకుండా శివుడు దాన్ని తన కంఠంలో బంధించాడు. ఆ విష ప్రభావంతో గొంతు నీలంగా మారింది. అందువల్ల నీలకంఠుడైనాడు. అల్పాయుష్కుడైన మార్కండేయుణ్ణి మృత్యుముఖం నుంచి రక్షించి యముడిని, తద్వారా మృత్యువుని జయించాడు కాబట్టి అతన్ని మృత్యుంజయుడు అని పిలుస్తారు. సర్వం అంటే అంతా, అన్ని అనే అర్థాలు. ఈశుడు అంటే ప్రభువు. విశ్వంలో అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన పరమేశ్వరుడు సర్వులకు ఈశుడు కాబట్టి సర్వేశ్వరుడు అనే పేరు వచ్చింది. సకల ప్రాణకోటికి ఇహపర సౌఖ్యాలను కల్పించేవాడు, కరుణామయుడు, దయాసాగరుడు పరమేశ్వరుడైన శంకరుడే. త్రికరణ శుద్ధిగా భక్తితో సదా ఎల్లప్పుడూ ఆయన నామాన్ని జపించడం వల్ల రక్షిస్తూ ఉంటాడు. సదా నామం జపించే శివుడు కాబట్టి సదాశివుడు అని పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం శక్తిమంతమైన ఆయుధం కోసం విష్ణుమూర్తి శివుణ్ణి శ్రద్ధాభక్తులతో ప్రార్థించాడు. ఆ భక్తికి మెచ్చిన శివుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణుమూర్తికి ఇచ్చాడు. ఆ సమయంలో ఆనందంతో మహాదేవా అని సంబోధించాడంటారు. మీరింతవరకు ఏకాదశి రుద్రులు శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు గారి ప్రత్యేక వ్యాసం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.